డైమండ్ బాబు గారు మీరు చెప్పండి, మీరు రూరల్ ప్రాంతం నుంచే కదా, ఈ వాట్సాప్ గవర్నెన్స్ వాడుకోలేకపోతానికి కారణం గ్రామ సచివాలయ ఉద్యోగుల లేక ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే ఏమిటి? మీ అనుభవంలో ఏం చెబుతోంది? సార్ నమస్తే అండి. వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజలకి కంఫర్టబుల్ గా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని సార్. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాగా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు డే 1 నుంచి ఒక విషయం అయితే గమనించండి సార్. ఆయన పెదాలతో చెప్పే మాటలకి చేతలతో చేసేదానికి అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వదండి. ఇది అసలు స్టాండర్డ్ ఫార్మేట్. మీరు ఒకసారి చెక్ చేయండి దీన్ని. నేను చెప్తున్నానని కాదు, మీరు చూడవచ్చు. ఇప్పుడు ఆయన పేదవాళ్ళని పారిశ్రామికవేత్తలు చేస్తానంటాడు. ఎక్కడైనా కనపడుతుందా సార్ చెప్పండి? ఇవాళ ప్రజలకి అసలు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటనేది గ్రామాల్లోకి వచ్చి ఒకసారి మీరు అడిగితే అసలు ఎవ్వరికీ తెలియదండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో అద్భుతాలు అమోఘాలు అని చెప్పి రాసే వార్తలు, ఆ పేపర్లో 2 చదివిన తర్వాత ఓహో ఇందుట్లో రాసే వార్తలన్నీ గతంలో ఎప్పుడో పూర్వంలో నిజం అనుకునేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఇవాళ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా మీరు చెప్పేటువంటి గవర్నెన్స్కి సంబంధించి ప్రజలకు ఎవ్వరికీ తెలియదండి. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు కావాలంటే మీరు ఒకసారి సర్వే చేయించమనండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు తెలియాలి కదా సార్. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చేస్తే కదా అంతా ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టు, ప్రజలకు జరుగుతున్నట్టు, అన్ని సక్రమంగా జరుగుతున్నట్టు చెప్పండి సార్. అందుకని ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు సార్. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు చాలా స్పష్టంగా చాలా చారిత్రాత్మక తప్పిదం చేసేవని ఆలోచనతో అయితే ఉన్నారు సార్ ఇవాళ. రైట్. గోపి గారు చెప్పండి, వాట్సాప్ గవర్నెన్స్ ఫెయిల్ అయితే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎట్లా బాధ్యులు అవుతారు? సార్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఏదో నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్కి మెసేజ్లు పెడితే ప్రభుత్వం సేవలన్నీ కూడా వాట్సాప్లో వచ్చేస్తాయని చెప్పారు. సార్ దాన్ని వాడుకోవడం అనేది ప్రజలకు అర్థం అవ్వాలి, ప్రజలకు తెలియాలి. దానికోసం అని సచివాలయ ఉద్యోగుల్ని బలిపెట్టాలని చూస్తే కుదరదు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి మొబైల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ వాట్సాప్ ఇలా వాడుకోండి అని చెప్పి నేర్పించే పని అయితే వాళ్ళది కాదు కదా. అది ప్రజలు ఏదైతే వాడుకుంటారో దానికి టైం పట్టుద్ది ప్రజలకు అది అర్థమయ్యేలాగా. అయినా సచివాలయం గ్రామంలోనే కిలోమీటర్ లోపులోనే సచివాలయం ఉండి సచివాలయ ఉద్యోగులందరూ కూడా పనులు చేసి పెడుతున్నప్పుడు ఈ వాట్సాప్లు వాళ్ళకి ఎందుకు? సచివాలయానికి వెళ్తారు, ఏదైనా అవసరం అయితే సచివాలయానికి వెళ్తారు, సచివాలయానికి వెళ్ళి పని చేయించుకుంటారు తప్ప వాట్సాప్లు పట్టుకొని తిరగరండి. అది జనానికి అవసరమైనప్పుడు చేస్తారు. దీనికంటే అది బెటరు, ఇది మేము తీసుకొచ్చామని చెప్పడం కోసం తంటాలనుకుంటే ఇదంతా కూడా అంతే తప్ప దానికి పెద్ద ప్రయోజనం లేదు. ప్రజలు వాళ్ళకి ఏది అనుకూలం అయితే అది వాడుకుంటుంటారు. వాళ్ళకి అనుకూలం ఏముంది అంటే సచివాలయాలు దగ్గరలో అందుబాటులో ఉన్నాయి, సచివాలయానికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు, గబాలు వెళ్ళి ఏదో పని చెప్పించు చేయించుకుంటారు, అది ఈజీ అయిపోతాయి. వాట్సాప్ లో కూర్చొని వాళ్ళు ఇచ్చే ఇండికేషన్లోకి ఆన్సర్లు ఇచ్చుకుంటా చెప్తే కుదరదు. ఎంప్లాయీస్ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలు వాడుకోకపోతే సచివాలయ ఉద్యోగులకి సమస్య వచ్చింది అనమాట. ఎంకిపెళ్లి వచ్చినట్లు. రైట్. శివశంకర్ గారు మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద మాట్లాడండి సార్. ఈ వాట్సాప్ అనేటువంటి దాంట్లో ఇప్పుడు ఇంటర్నెట్ లో మనం చూస్తున్నాం సార్, అనేకమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. ప్రైవేట్ డేటా వచ్చేసి పర్సనల్ డేటా అనేటువంటిది ప్రమాదకరంగా ఉంది దీంట్లో. ఒకటి. రెండవది, గ్రామ వార్డు సచివాలయాలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2000 మందికి 10 మంది ఉద్యోగాలు పెట్టినప్పుడు ఒక 1/2 కిలోమీటర్ కూడా దూరం కూడా ఉండదు. ఆ గ్రామం నడిబొడ్డున సచివాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి ఏ సేవ కావాల్సిన కూడా తెచ్చుకుంటారు. ఇక వాట్సాప్ తో ఏం పనింది? ఈ వాట్సాప్ అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసిందే. మెటా ద్వారా దాని వాట్సాప్ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వము వచ్చింది. ఈ రోజు కొత్తగా మీరు అన్నట్టు గ్రామ వార్డు సచివాలయాలు రూపుమాపి ఇంట్రొడ్యూస్ చేసినా ఏదో అని చెప్పుకోవడానికే గానీ ఏం అవసరం ఉందని వాళ్ళు చేస్తారు సార్? అవసరం ఉంటే కదా. ఇప్పుడు ఇదేమన్నా ఇది కాదు, మెసెంజర్ కాదు కదా నీతో మాట్లాడడానికి. ఇది సేవ కావాలి, సర్టిఫికెట్. అయినా ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ఆ వాట్సాప్ గవర్నెన్స్ అవసరం అవుతుంది సార్? ఇప్పుడు నాకు వచ్చిందా లేదా పథకం అయితే అడగడానికి. ఒక పథకం ఇంప్లిమెంట్ చేస్తే కనీసం అంటే వెళ్లకుండా హైదరాబాద్ లో ఉండే వాళ్ళ, బయట ఉండే వాళ్ళైనా, పొరుగు ఏరియాల్లో ఉండే వాళ్ళైనా కూడా వాట్సాప్ ద్వారా మా ఊర్లో ఉందా లేదా అని చెప్పి గవర్నమెంట్ అడుగుతావు. నీ ఊర్లోనే ఉన్నావు, ఏ పథకాలు రాలే, ఏ సర్టిఫికెట్లు ఏం అవసరం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ నీకు ఇవ్వట్లేదు, కనీసం క్యాష్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా కూడాను. ఎందుకు ఇది వాడతారు? ఇది ఏంటంటే పూర్తిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద ఏదో విధంగా వాళ్ళు చేయాలి.
ఇంటింటికి బలవంతంగా వెళ్ళేసేసి వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కొట్టించండి, ఇచ్చేయండి. ఇంకా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు సార్, వాళ్ళ పని ఏంటి? ఉద్యోగులు పెట్టారు, వాట్సాప్ లోనే మీరు సర్వీస్ తీసుకుంటున్నప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఏమన్నా భవిష్యత్తులో వాళ్ళని లేపేయాలని ఆలోచన చేస్తున్నారా? ఈ వ్యవస్థ అవసరం లేదు. పేరు మార్చారు కదా, పేరు మార్చారు కదా, స్వర్ణ గ్రామాలు అయిపోయినాయి. అయితే జగన్ గారు వాటిని స్వర్ణ గ్రామాలుగా మార్చారని ఒప్పుకున్నట్లు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మీరు అన్నట్టు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులుగా చేశారు. ఎందుకంటే ఆ ఊరికి అవి బంగారు సౌధం లాగా ఊరిలో పాతినులే ఉంటాయి కాబట్టి పల్లెలకు వెళ్ళినప్పుడు ఇది అద్భుతంగా కనిపిస్తున్నాయి, స్వర్ణ గ్రామాలుగా మార్చారు. అది ఇక రెండవది సార్, ఈయనకు పూర్తిగా గ్రామ వార్డు సచివాలయం ఏ విధంగా తీసేయాలనేటువంటిది ఆలోచన ఉంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఒకవేళ అలవాటు పడితే పూర్తిగా సచివాలయం వాకిన్స్ తగ్గుతున్నాయి, అక్కడికి ఎవరు సర్వీస్ రావట్లేదు కాబట్టి సచివాలయ వ్యవస్థను ఎత్తేద్దాము, అమెరికా లాంటి దేశాల్లో లాగా డైరెక్ట్ ఆన్లైన్ లో పెడదామనేటువంటిది ఒక కన్ను ఉన్నట్టు ఉంది. ఇదంతా కూడా కేవలం ప్రచార ఆర్భాటం కోసమే. కాదు 27,000 మంది చిన్న ఉద్యోగులకి నోటీసులు ఇస్తే ఎట్లా వాళ్ళు వివరణ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? పాపం జనం ఎందుకు వాడుకోవట్లేదు అన్న దాని మీద వీళ్ళు ఏం చెప్తారు? అదే సార్, ఈ ఉద్యోగుల మీద, చిన్న ఉద్యోగుల మీద కత్తి కట్టడమే. ఎందుకంటే కనుక పాపం వాళ్ళని ఈ రోజులోనే 6 గంటలకు వెళ్ళేసి ఉరుకులు తీసుకుంటా, పరిగెత్తులు తీసుకుంటే వాలంటీర్లు వెళ్ళేవాళ్ళు, పెన్షన్లు పంచేవాళ్ళు. ఇప్పుడు ఇల్లే వెళ్ళాలి, స్కూల్ దగ్గరికి వెళ్ళే సర్టిఫికెట్లు ఫోటోలు తీయాలి. అంటే ఉద్యోగుల భారం కూడా ఎలా ఉంది? ఉదయం నుంచి ఒక మహిళలు ఉంటారు, చంటి పిల్లల తల్లులు ఉంటారు, పిల్లలు స్కూల్కి పంపించే వాళ్ళు ఉంటారు. ఉదయం నుంచి ఇంత పని ఒత్తిడి సచివాలయ ఉద్యోగులు అది పెట్టి మళ్ళా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అవేర్నెస్ ఇస్తూ ఇంటింటికి వెళ్ళేసి వాట్సాప్ నెంబర్ల ద్వారా చేయండి అంటే ఎందుకు ఆ నెంబర్ వీళ్ళకి ఇస్తారు సార్? ఎంప్లాయీస్ కి మీరు ఇస్తారా? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? దాంట్లో మీ బ్యాంకింగ్, ఫోన్లు, యూపీఐలు అన్ని ఉంటాయి. ఎవరైనా కూడా సెక్యూరిటీగా చూసుకుంటారు. పర్సనల్ డేటాకి గోప్యత ఉంటది కదా, విచలవిడిగా వాడండి అది అంటే కనుక ఎలా అయితే సార్? కొన్ని సాంకేతిక కారణాలన్నీ ఉన్నాయి కదా. మరి ఏం జరుగుతుందో చూద్దాం. పాపం ఇప్పుడు వాళ్ళకేమో కొద్దిగా టెన్షన్ ఏర్పడుతుంది. ఇక